నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలనం. తెలంగాణ స్థానిక ఎన్నికలు బంద్. ఎక్కడ బంద్ ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. వివరాలకి వెళ్ళిపోదామండి. మహబూబాద్ జిల్లా మహబూబాద్ పట్టణం పంచాయతీ ఎన్నికలపైన హైకోర్టు స్టే విధించింది. 6 ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, 3 వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 6 ఎస్టీ ఓటర్లు ఒకటే వార్డులో ఉంటే మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. అయితే పంచాయతీలో రిజర్వేషన్ సరిగా చేయలేదని, దీంతో రిజర్వేషన్ మార్చాలని గ్రామానికి చెందినటువంటి మిట్ట గుడుపుల యాకోబు, శ్రీకాంతాచారి, లింగయ్య, నాగయ్య, విజయ్, వెంకటమల్లు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను గురువారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. మహబూబాద్ జిల్లాలోని కేశవంతరావు మండలం మహబూబాద్ పట్టణంలో గ్రామ పంచాయతీలో 3 ఎస్టీలకు చెందిన 7 ఓటర్లు అయితే ఉండగా సర్పంచ్తో పాటు 3 వార్డులు ఎస్టీకి కేటాయించారని పిటిషన్లు తెలిపారు. ఇక మహబూబాద్ పట్టణం గ్రామ పంచాయతీ నుంచి తండాలు వేరు చేసి కొత్త జీపీలు ఏర్పాటు చేసిన అనంతరం 576 ఓట్లు ఉన్న పిటిషనర్ పేర్కొన్నారు. గ్రామంలో 199 మంది ఎస్సీలు, 358 మంది బీసీలు, 11 మంది ఓసీలు, 7 ఎస్టీలు ఓటు హక్కును అయితే కలిగి ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కల్పించడంతో సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డులు ఎస్టీకి దక్కాయని పిటిషనర్ న్యాయవాది కోర్టు అయితే వివరించారు. జనాభా ఓటర్ల లెక్క సరిగా లేకపోవడం వల్ల రిజర్వేషన్ తప్పుగా ఇచ్చారని పిటిషన్ తరఫున న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలపైన స్టే విధించింది. ప్రతిపాదన వాదులకు నోటీసులు జారీ చేసిందనమాట. ఇక్కడ ఎన్నికలు జరగవద్దనే విధంగా స్టే అయితే విధించిందనమాట.